భారతదేశ అత్యున్నత న్యాయ వ్యవస్థపై అవినీతి పాఠ్యాంశంగా 8వ తరగతి సాంఘిక శాస్త్రంలో ప్రవేశపెట్టిన ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్ ధ్వజమెత్తారు. కరప్షన్ కింగ్ గా చరిత్రకెక్కిన నరేంద్ర మోదీ తన అవినీతి పరిపాలన ఏ స్థాయిలో దేశాన్ని దిగజార్చిందో ముందుగా చూసుకోవాలని విమర్శించారు. కడపలోని తన కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత రాజ్యాంగం ప్రకారం దేశ సార్వభౌమాధికారం పట్టుబొమ్మలుగా 4 రాజ్యాంగ వ్యవస్థలు స్వాతంత్రం సిద్ధించిన నాటి నుండి పనిచేస్తున్నాయి. ఈ విధంగా రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, పత్రికా రంగాన్ని 4th ఎస్టేట్గా అభివర్ణించారు. ఈ ముఖ్యమైన 4 భారత రాజ్యాంగ వ్యవస్థలు అత్యంత కీలకంగా పనిచేస్తున్నాయి. 2014వ సంవత్సరం నుండి భారతీయ జనతా పార్టీ 2 దఫాలుగా కేంద్రంలో అధికారంలో వచ్చిన తర్వాత ఈ వ్యవస్థలను, భారత రాజ్యాంగాన్ని, దేశ సార్వభౌమాధికారాన్ని, కీలకంగా పనిచేస్తున్న కార్యనిర్వాహక వ్యవస్థ, రాజ్యాంగం, శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, పత్రికా రంగాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తున్నాయి. అంతేకాకుండా 3వ దశలో 3వ దఫా ఎన్డీఏ ప్రభుత్వంగా సంకీర్ణ ప్రభుత్వం అవతరించి తెలుగుదేశం పార్టీ, జేడీయూ పార్టీ సహకారంతో అత్యంత విధ్వంసకరమైన పాలన సాగిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం అత్యంత పాశవికంగా, దురుద్దేశంతో, కుట్రతో భారత న్యాయ వ్యవస్థపై దాడికి పాల్పడింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తోంది. ఎన్సీఈఆర్టీ అనే కేంద్ర విద్యా మండలి ఇటీవల 8వ తరగతిలో ఒక సబ్జెక్టులో భారత న్యాయ వ్యవస్థ అవినీతి అనే పాఠ్యాన్ని ఎలాంటి అనుమతి లేకుండా కుట్రతో, కుతంత్రంతో న్యాయ వ్యవస్థను కబళించేందుకు ఉద్దేశపూర్వకంగా నరేంద్ర మోడీ, ప్రధానమంత్రి, హోంమంత్రి అమిత్ షా, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అందరూ సంయుక్తంగా కలిసి న్యాయ వ్యవస్థను బ్లాక్మెయిల్ చేసేందుకు, న్యాయ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు, న్యాయ వ్యవస్థపై దాడి చేసేందుకు, న్యాయ వ్యవస్థను భయపెట్టి గుప్పెట్లో పెట్టుకుని తమకు ఇష్టారీతిన తీర్పులు తీసుకునే విధంగా, బెదిరించే విధంగా, దౌర్జన్యం చేసే విధంగా న్యాయ వ్యవస్థలో అవినీతి అనే పాఠ్యాంశాన్ని చేర్చి దాన్ని ప్రింట్ చేసి విడుదల చేయడం అనేది అత్యంత దుర్మార్గం. 2014వ సంవత్సరం నుండి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన నాటి నుండి ఈ క్షణం వరకు కూడా స్వతంత్ర న్యాయ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు, జడ్జీలను బెదిరిస్తున్నారు, న్యాయ వ్యవస్థను కుదేలు చేస్తున్నారు, అత్యంత పాశవికంగా వ్యవహరిస్తున్నారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తోంది. ఏనాడైతే న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా పనిచేస్తుందో అప్పుడే దేశం మనుగడ సాధిస్తుంది, తర్వాత ప్రభుత్వాలు మనగలుగుతాయి, రాజ్యాంగ వ్యవస్థలు వర్ధిల్లుతాయి. కానీ ఇందుకు పూర్తి భిన్నంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈ నియంతృత్వ మత విద్వేష పాలనను ప్రజలు ముక్తకంఠంతో ఖండించాలి. నిన్నటి రోజున సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ స్వయంగా సుమోటోగా ఈ వ్యవహారంపై కేసును నమోదు చేసి కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చారు. దీన్ని ఒక పకడ్బందీ వ్యూహంతో, కుట్ర ప్రకారం, ఒక ప్రణాళికతో న్యాయ వ్యవస్థను దెబ్బతీసేందుకు కేంద్ర ప్రభుత్వంలోని ఈ మత విద్వేష పాలకులు ప్రయత్నిస్తున్నారని సిఐ స్వయంగా వ్యాఖ్యానించడం గమనార్హం. కాబట్టి ప్రజలు ఉద్యమించిన నాడే ఈ మత విద్వేష పాలకులు దీని పట్ల జాగరూకులై వాళ్ళను కూకటి వేళ్లతో పెకలించాలి. అంతేకాకుండా గతంలో
కేవలం ముస్లింలే లక్ష్యంగా కేంద్ర విద్యామండలి ఎన్సీఈఆర్టీ ఆధ్వర్యంలో మొఘలుల చరిత్రను పూర్తిగా కేంద్ర పాఠ్యాంశాల నుంచి తొలగించారు. అంతేకాకుండా ఔరంగజేబును ఒక విలన్ గా చిత్రీకరించడం, మొఘలులు ఈ దేశాన్ని అభివృద్ధి చేసి దేశాన్ని సుభిక్షంగా చేస్తే ఆ చరిత్రను వక్రీకరించి మొఘలులు నాశనం చేశారని పాఠ్యాంశాలు రాయడం, ఆర్ఎస్ఎస్ గురించి ఒక పాఠ్యాంశం చేర్చడం, అలాగే ఆర్ఎస్ఎస్ గురించి గోల్వాల్కర్ గురించి ఎవరైతే ఈ దేశానికి ఒక వైరస్ లా దాపురించారో అలాంటి ఆర్ఎస్ఎస్ నాయకులను కూడా పాఠ్యాంశాలుగా స్వాతంత్ర వీరులుగా పేర్కొంటూ సిలబస్ ను రూపొందించి ఈ భారతదేశంలో దేశ సమాజంలో విద్యార్థి దశ నుంచి చిన్నారుల మదిని, మనసును, ఆలోచనను వికృత రూపం దాల్చే విధంగా చేస్తున్న ఈ భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ నరేంద్ర మోడీ ప్రభుత్వం కుట్రను ప్రతి ఒక్కరూ ఖండించాలి. వీళ్లను ఇంటికి సాగనంపాలి, రాజకీయంగా అంతమొందించాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తోంది.